నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు సినీ రంగ ప్రముఖులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కొరియోగ్రాఫర్ విద్య, డైరెక్టర్ అండ్ యాక్టర్ సూర్య కిరణ్, హోమ్లీ హీరోయిన్ కళ్యాణి అండ్ ఆల్రౌండర్ సమీర్. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఓకే, సమీర్, కళ్యాణి గారు, సూర్య కిరణ్, సురేష్ అండ్ విద్య. విద్య అంటే అమ్మాయి అనుకున్నాను. విద్యాసాగర్ సార్. విద్యాసాగర్. మేము వచ్చినప్పుడు కూడా వాళ్ళు కోఆర్డినేటర్ అడిగారు, ఇంకో ఆవిడ ఎక్కడ? ఆవిడ ఏంటంటే ఆవిడే అతను. ఓకే, సో నా బాయ్ ఇప్పుడు ఇరుక సూపర్ ఫెంటాస్టిక్ ఆఫ్ ది ఎలాస్టిక్ ఆఫ్ ది సూపర్ డూపర్ ఫైన్ ఆఫ్ ది ప్లాస్టిక్. తెలుగు కొద్దిగా ప్లీజ్. మాది ఇవన్నీ ఇంగ్లీష్ అమ్మా. మాది అలాంటి ఒక సంబంధం. మెడ్రాస్ లో పుట్టి మెడ్రాస్ లో పెరిగి మెడ్రాస్ లో క్రికెట్ ఆడి మా టీం కెప్టెన్. వలసరవాకం కొట్టుకుని తిట్టుకుని. సో ఇప్పుడు మా కెప్టెన్ ఏం లేదు, ఇప్పుడు ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. ఓకే, ఇంకోటి ఆ పాత పరిచయం కొంచెం అలాంటివి లేవు. సరే, ఓకే, ఈ రహస్యం మీరు ఎవరు వినొద్దు. సో విద్య, ఏదైనా అడ్జస్ట్ చేయండి. మీరు ఎలాగా మా ప్రభుదేవా మీకు రోల్ మోడల్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, బట్ స్టిల్ ఏది మీ ఫస్ట్ సినిమా ఏంటి, ఎలా స్టార్ట్ అయింది కెరియర్? నా ఫస్ట్ సినిమా ప్రియదర్శిని అండి. ఓకే, దాని తర్వాత నేను హిట్ కొట్టిన సినిమా సత్యం. సత్యం సూర్యకిరణ్ కారణం. ఓకే, సో అందులో 2 మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి తిందు అనే సాంగ్ చేశాను. దాని తర్వాత ఆల్మోస్ట్ సూర్యకిరణ్ గారు అన్ని మూవీస్ లోనూ నన్ను యాడ్ ఆన్ చేసుకుంటూనే వచ్చారు ఆయన, స్టిల్ ఇప్పటి వరకు. గుడ్. ఇక ముందు కూడా ఉంటది డెఫినెట్ గా. గుడ్. సో మా తర్వాత మిగతా సినిమాలు ఏమన్నా ఈ గేమ్ షోస్ కి జడ్జెస్ జగద్వా గారి మూవీస్ అన్ని చేస్తానండి నేను. మా సినిమా కూడా చేసిన. అవును, సామాన్యుడు. ఓకే, మీతో వర్క్ చేయలేదు. అదే అందులో నాకు పాటలు లేవు. గన్ను పెట్టి ఇతను ఆట ఆడిస్తారు అక్కడ డాన్స్ మాస్టర్ జగద్బాబు గారు. నార్మల్గా నా సినిమాలో పాటలు ఉండవు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం చూస్తున్నారా వావు? లేదు లేదు, అది నేను ఒప్పుకోను. ఒప్పుకోను. కళ్యాణికి చాలా ఇష్టమైన పాట మీ పాటే, అంతఃపురం. ఎస్, అంతఃపురం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారా వావు? చూస్తానండి, అప్పుడప్పుడు నాట్ చూస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, సమీర్, మీ సాంగ్ అసలేం గుర్తుకురాదు, సాంగ్ ఇష్టం అంట, ఆ సాంగ్ అసలు గుర్తుకురాదంట. ఇప్పుడే చెప్పారు. అవునా? టెన్షన్ లో పెట్టద్దు. నువ్వేంటి మళ్ళీ వచ్చావు అంటే నీకు లాస్ట్ టైం మిస్ అయిందనా? లాస్ట్ నువ్వే గెలిచావు కదా? అవునండి. మళ్ళీ రెండోసారి గెలుద్దామనా? లేదండి, ఈసారి ఎలా ఓడిపోతానో చూద్దాం. సో తనకేం కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ అని. సో ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ. సో సూర్యకిరణ్ తో ఏంటి నీకు ఎలాగా లింక్? సూర్యకిరణ్ డైరెక్షన్ లో చేసావా? ఫ్రెండా? అయ్యో, ఫ్రెండ్ చేశాను కూడా. ఏ సినిమా చేసావు? చాప్టర్ 6 చేశాను. ఓకే, చాప్టర్ 6. దాంట్లో 2 క్యారెక్టర్ చేశారు. అవునా? నిజం. ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ అయినా సార్ ఒక క్యారెక్టర్ 2 సార్లు చేస్తారా? 2 క్యారెక్టర్ ఒకే సినిమాలో చేస్తారా? అంటే ఎలా అంటే ఒక క్యారెక్టర్ ఉండదు. ఫస్ట్ ఇతను చేసింది టోటల్ గా ఒక కళ్యాణి బ్రదర్ క్యారెక్టర్ అన్ని చేసి మేము కూడా 10-20 రోజులు షూటింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వస్తే గమ్యం అని సినిమా ఆల్రెడీ వచ్చేసింది. సో మళ్ళీ అన్ని రీషూట్. ఇతను చూస్తే నెక్స్ట్ షూటింగ్ వస్తే ఇతను అడుగుతున్నాడు, అదేంటి అప్పుడు నేను బ్రదర్ కదా, ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ ఏంటి అంటే అలాగే 2 వేషాలు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్సో. అండ్ కళ్యాణి గారు, మా వాడు ఎలా దొరికాడు మీకు? దొరికాడు. క్వశ్చన్ కొంచెం తేడాగా. అవన్నీ ఓకే కదా, పెద్ద బాడీ కదా. ఈ వావ్ షో సరిపోదు. పెద్ద స్టోరీ. చెప్పండి, కొంచెం షార్ట్ గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ గా.
ఫస్ట్ టైం ఇక్కడ పెద్దబాబు షూటింగ్ లో సేమ్ కలిసారండి. అన్నపూర్ణ స్టూడియో. సాంగ్ తీసినప్పుడు అక్కడే కలిసారు. నాకు వైఫ్ వచ్చింది అన్నపూర్ణ స్టూడియోలోనే, వైఫ్ వచ్చింది అన్నపూర్ణ స్టూడియోలో. ఓకే, సో అక్కడే కలిసారు. హాయ్ హాయ్ అంతే. మళ్ళీ పేరెంట్స్ డిసైడ్ చేశారు. గుడ్ 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 గుడ్. ఇక్కడ వచ్చి మా ఫస్ట్ మీటింగ్ లో నేను ఎందుకు వచ్చానంటే మన పరచూరి మురళి షూటింగ్ పెద్దబాబు, కమల్ కుమార్ చౌదరి గారు నెక్స్ట్ సినిమా దానా, నేను డైరెక్టర్ కదా. సో అలా వచ్చాను, మురళి ఫ్రెండ్. అప్పుడు నవ్వయ్య బాబు ఆ సాంగ్ నేను అప్పుడు చెప్పా, ఈ అమ్మాయి అంటే హీరోయిన్ కొంచెం గ్లామర్ గా దగ్గర పెన్సిల్ లాగా ఉంది అన్న. అప్పుడు సో ఫైనల్ నీ హీరోయిన్ అయిపోయింది. ఓకే, అలాగే ఇక్కడ ఒక హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ మీకు 5-5 లక్షలు ఇస్తుంది. ఈ బాబు హీరోయిన్ ఆవిడేమో. ఆ హీరోయిన్ నాకు తెలుసు, అది హీరోయిన్ కాదు, లేడీ విలన్. అవునా? 5-5 లక్షలు ఇచ్చి అన్ని దోచుకెళ్ళి. అవునయ్యా, మీకు విలను నాకు హీరోయిన్. లెట్స్ వెల్కమ్ రేష్మి. సూర్యకిరణ్ నువ్వు విలన్ అనేసాడు, తప్పదు మరి. ఓకే, 5. భాగ్యరాజ్ సార్ సినిమా ఒక డైలాగ్ గుర్తుందా? పుట్టుకతోనే కళ్ళు లేకపోతే ప్రాబ్లం లేదు, మధ్యలో కళ్ళు వచ్చి దాన్ని పీకితే చాలా ప్రాబ్లం, దానికన్నా పాపం కూడా ఏం లేదు, డబ్బులే ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు. ఇలా తీసుకొచ్చి ముందు పెట్టి అది నవ్వుతూ తీసుకొస్తున్నప్పుడు ట్రైలో తీసుకొచ్చి అది తీసుకెళ్ళడానికి ఎంత సంతోషంగా వెళ్తారో అంత స్పీడ్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా బ్రదర్, నువ్వు అవకాశం ఇవ్వవు అనుకుంటున్నాను నేను. మొత్తం 5 లక్షలు నీ దగ్గరే ఉంటుందేమో. అవును, బొమ్మాలి ఒకటి ఉంది కదా. సో స్టార్ట్ చేద్దామా? సినిమా కథ చెప్తాను, టైటిల్ చెప్పను, తెలుగు కదా. అందులో నుంచి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 5 ఇప్పుడు సమీర్తో స్టార్ట్ అవుతుంది. తను కరెక్ట్ గా చెప్పేస్తే 50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సో 5 ఏళ్ల తర్వాత మామూలుగా బయోడేటా ఒకటి ఉంటుంది కదా, మీ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే మన సమీర్ గారు ఇచ్చిన సమాధానం సీఎం అవుతాను. ఏమో ఎవరు చెప్పలేము అంతే. నువ్వేదో జాలీగా జోక్గా కొట్టిన సాయి గారికి థ్రిల్ ఇద్దామని చెప్పి రాసినట్టున్నావు. ఆ సీఎం వేర్లేండి, అవునా? చీఫ్ మినిస్టర్ కాదు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు దాకా అతన్ని కొంచెం లోకుగా చూస్తున్నారు, చీఫ్ మ్యాన్ అవుతానని. 5 ఏళ్ళలో కావాలి దానికి కదా, కష్టమే. బట్ ఏం చెప్పలేం, ఎనీథింగ్. నాకు ఆ హోప్ కూడా లేదు కాబట్టి వదిలేసా. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ సీఎం యాజ్ వెల్ యాజ్ ఆల్ ది బెస్ట్ వావ్. Thank you. సో నీ స్టైల్లో చెప్పు. కట్ చేస్తే హీరో ఉద్యోగం కోసం ముంబై నగరానికి వస్తాడు. ఓ డాన్స్ బార్ లో వెయిటర్ గా జాయిన్ అవుతాడు. బార్ లో జరిగిన గొడవల్లో హీరో జైలు పాలవుతాడు. కట్ చేస్తే హీరోకి జైల్లో అండర్ వరల్డ్ డాన్ ఒకరు పరిచయం అవుతారు. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. జైలు నుంచి విడుదలైన హీరో డాన్ గ్యాంగ్ లో చేరి టాప్ పొజిషన్ కి చేరతాడు. అదే సమయంలో హీరో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. సూర్యకి తెలిసిపోయినట్టుంది, విజయ తెలిసిపోయినట్టుంది, కళ్యాణ్ గారి చిరునవ్వు ఏదో చెప్తోంది. ఇంకోవైపు డాన్ కి పొలిటికల్ లీడర్ కి మధ్య తేడాలు వచ్చి డాన్ ని చంపేస్తాడు. దీంతో హీరో తన ఫ్రెండ్ ను చంపిన పొలిటికల్ లీడర్ ని చంపేస్తాడు. హీరోయిన్ ని కలవటానికి వెళ్తున్న హీరోని పోలీసులు ఎన్కౌంటర్ లో చంపేస్తారు. నాటి రోడ్డు మీద వర్షంలో. సైలెన్స్. హీరో ఉద్యోగం కోసం ముంబైకి వెళ్ళాడు. ఓ డాన్స్ బార్ లో వెయిటర్ గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన గొడవల్లో జైలు పాలయ్యాడు. అక్కడ డాన్ పరిచయం అయ్యాడు. ఆ డాన్ గ్యాంగ్ లోకి చేరి టాప్ పొజిషన్ కి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ డాన్ కి పొలిటికల్ లీడర్ కి గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో తేడాలు వచ్చి డాన్ చంపేస్తాడు. అమ్మా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపో. ఆ మొహం చూడండి, నవ్వేస్తుంది. చూడలేదు ఈ సినిమా. సమీర్ కి ఎప్పుడు ఇది ఇలాంటి ఫేస్ నేను ఎప్పుడంటే యాక్షన్ చెప్తున్నప్పుడే చూస్తా. ఇలాంటి ఫేస్ డైలాగ్ చెప్తుంది, రెడీ యాక్షన్ కట్ అనగానే ఫుల్ సార్ అలా యాక్షన్. సమీర్ సినిమా ఐడియా రావట్లేదు. అవునా, చెప్పేస్తాం అనుకున్నానే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తో నీకు దొరికిపోవచ్చు సినిమా. ట్రై చేయి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో కళ్ళు మామగా నటించింది ఎవరు?
కల్లు మామ. ఇప్పుడు సినిమా దొరికిందా? సినిమా దొరికింది. ఏంటది? ఆ, అది అబద్ధం. సినిమా దొరికింది అని చెప్పింది కూడా అబద్ధమే. సినిమా దొరికి ఈ గాట్ ఇట్. కల్లు మామ అనగానే దొరికిపోయాడు కల్లు మామ. ఓకే, నటించింది ఎవరు? చెప్పండి. ఆయన పేరు ఐడియా లేదు. ఓకే, టైం అప్. ఆయన పేరు ఐడియా ఎందుకు మీకు? చెప్పండి, పేరు తెలియదని చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? కమాన్ సమీర్. ఊర్మిళ. ఊర్మిళ, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? ఆ, మనోజ్ బాజ్పేయి. మనోజ్ బాజ్పాయ్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో పోలీస్ కమిషనర్ గా నటించింది ఎవరు? అతని పేరు తెలియదు కానీ అతను రామ్ గోపాల్ వర్మ అన్ని సినిమా ఉంటుంది. సారీ. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నో ఐడియా. నో ఐడియా. ఓకే, సినిమాలో కల్లుమామగా నటించింది సౌరభ్ శుక్లా. సౌరభ్ శుక్లా. అండ్ సినిమాలో హీరోయిన్ ఊర్మిళ. అండ్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది లైక్ యూ సెడ్ భిక్షు మాత్రే, మనోజ్ బాజ్పాయ్. అండ్ ఈ సినిమాలో పోలీస్ కమిషనర్ గా నటించింది పరేష్ రావల్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్. సో రామ్ గోపాల్ వర్మ గారు, మన జేడి సత్య. సో 1, 2, సో 20,000 నీ అకౌంట్ లో, 30,000 మన అకౌంట్ లో. సో 30,000 మాకు ఇచ్చిన తర్వాత సమీర్ నీ అకౌంట్ లో 4,70,000. ఓకే, కళ్యాణ్ గారు మీరు మీ స్టైల్లో చెప్పండి. కట్ చేస్తే హీరో ఏజ్ కు మించి లావుపాటి ఆకారంతో పెరిగి పెద్దవాడవుతాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరతాడు. కట్ చేస్తే అదే కంపెనీలో హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది. హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ హీరోయిన్ కి హీరోపై ఏ అభిప్రాయమూ ఉండదు. కట్ చేస్తే కంపెనీలో, అపార్ట్మెంట్ లో జరిగిన కొన్ని సంఘటనలు హీరో మంచి మనసును హీరోయిన్ అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తాయి. చివరికి ఆకారం కన్నా మనసే గొప్పదని తెలుసుకున్న హీరోయిన్ హీరోతో పెళ్లికి అంగీకరిస్తుంది. హీరో అంటే తెలిసిపోయింది. పేరేంటి? కృష్ణుడు. పేరేంటి? సినిమా పేరు వినాయకుడు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ఎవరు? సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ అండి. ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ క్లాస్ అండి. అమ్మమ్మ, మీకు అప్పుడే ఆ హీరోయిన్ కే ఇది తెలుసుంటారు. మీరు ఈ హీరోయిన్ అడిగారు. చెప్పండి. నేను మీకు అప్పుడే చెప్పాను కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? వినాయకుడు, హీరోయిన్ అమ్మాయి ఇలా ఉన్న పేరు మీకు తెచ్చిన మన ఇంట్లో ఉన్న టీవీ కాదు, అమ్మాయి పేరు వేరే. టీవీ పేరు చెప్పు. సామ్సంగ్. సామ్సంగ్ అంట. సోనియా. ఎవరు అందించారు? టీవీ సోనీ. అది చెప్పమంటే సామ్సంగ్, ఎల్జీ అంటే. ఓకే బాబు, కళ్యాణ్ గారి కోసం ఇచ్చేస్తున్నాను. సోనియా, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో సిస్టర్ గా నటించింది. నేను మూవీ చూడలేదు. అది మూవీ చూడలేదా? మీరు తీసుకెళ్ళిపోండి. మీరు ఎందుకు క్వశ్చన్, మీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. వద్దు. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? హీరో ఫ్రెండ్. సినిమా డైరెక్టర్, ట్యాగ్ లైన్ వినాయకుడు. సోనియా. ఓకే, సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది పూనం కౌర్. సినిమాలో హీరో సిస్టర్ గా నటించింది సత్యకృష్ణ. సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది సూర్యతేజ్. సరే, యాక్చువల్గా 6 అడిగాను, మిమ్మల్ని 5 అడగాలి. మరి దేనికి చెప్పలేపారు? ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ. అండ్ సినిమా డైరెక్టర్ సాయి కిరణ్ అడవి. సో 1 కరెక్ట్ గా చెప్పారు. 10,000 మీ అకౌంట్ లో, 40,000 మా అకౌంట్ లో. సూపర్. సో 40,000 మాకు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ గారు మీ అకౌంట్ లో 4,60,000. సో బ్రదర్ రెడీ? సూపర్. எல்லாரும் நீங்க கல்யாணம் பண்ணிக்கிட்டு இருக்க మళ్ళీ డాడీ ఏ ఇయర్ అప్ప? 1982. సాంగ్ పాడు ఒకసారి. డాడీ డాడీ ఓ మై డాడీ ఉన్నై కండాలే ఆనందమే. సూపర్ సినిమా. తెలుగులో సత్యభామ, చంద్రమోహన్ జయసు, భాగ్యరాజ్ గారు.
తెలుగులో నేను ఒక పాట పాడాను ప్రచండ భైరవి అనే సినిమాలో. ఏంటది? శివ 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 నాటకమా నీ గంట హారమీ కీటకమా విష కీటకమా గర్ల కంటినికి తరలహారమై కులకలేవురా విషనాక రాధుకేతు కుల గ్రహణ బుద్ధితో మిలగరాదురా మిన్నాగా నీ జాతి కళంకము రూపమాపక అరగళం వీడి దిగిరా దిగిరా అని ఒక పాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. Thank you. అండ్ ఆల్ ది బెస్ట్ నౌ. కట్ చేస్తే ఏది నీ స్టైల్లో చెప్పు. నేను కట్ చేసే చెప్పను. ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ చెప్పవా? మొన్న ఏంటంటే ప్రాబ్లమ్ ఒక ప్రొడ్యూసర్ ఓకే. మా ఒక అసోసియేట్ డైరెక్టర్ వెళ్ళారు. మా అసోసియేట్ డైరెక్టర్ నేను అప్పుడు మనకు ఒక మన వాళ్ళు ఇప్పుడు ఎదుటి వాళ్ళు డైరెక్టర్ అయినా మనకు హ్యాపీ. నాకు డైరెక్టర్సే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ మా దగ్గర నుంచి వెళ్ళారంటే మనకు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది కదా మా వాళ్ళు అని చెప్పి కూడా. ఏంటి సార్ మా వాడు కథ ఇలా వాడేంటండి కథ చెప్పమంటే వాడు కట్ చేస్తే ఫ్రేమ్ పెడితే జూమ్ బ్యాక్ చేస్తే జూమ్ ఇన్ చేస్తే ఇవన్నీ మేం చెప్పాలా? వాడు కథ చెప్పకుండా కట్ చేస్తే అంటున్నాడు ఏంటి సార్? నాకు ఇరిటేషన్ అయిపోయింది సార్ అన్నాడు. అయ్యో అప్పటి నుంచి నేను కూడా ఇప్పుడు కథ చెప్పడం అంటే కథగా చెప్పేస్తా. ఇలా స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఇలా ఇతను వస్తాడు, ఇప్పుడు చూసాడు ఏంటి ఇలా దాంట్లో ఫ్లోలో వెళ్ళిపోతా. కట్ చేస్తే అని మాత్రం చెప్పను, కట్ చేయకుండా చెప్తారు. కట్ చేయకుండా చెప్తాను. సరే అయినా మీకోసం చెప్తాను. నేననేది కట్ చేసి కథ చెప్తే పర్లేదు సార్. వర్షం ఆ వాటర్ పండగ పచ్చపసేలు రైలు సార్ கலகலகலகலன்னு ஊத்துற அருவி சார். கதை சொல்ல மாட்டாங்க. டேய் விஷுவல்லாம் அப்புறமா சொல்றா சார். ஒரு சின்ன கப்பல் సార్. ఏదయ్యా మీనవన్ పోయి సార్ ఇక్కడి నుంచి అలా బయలుదేరుతుంది సార్ కెమెరా. క్యారెక్టర్ అనుకుంటాం మనం. కెమెరా బయలుదేరుతుంది అంటాడు. ఓకే ఇప్పుడు కెమెరా ఎక్కడెక్కడ వచ్చేసింది కదా జిమ్మి ఇక్కడ ఇక్కడ అక్కడ 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 అని. కట్ చేస్తే హీరో నలుగురి కష్టాలను తన కష్టాలుగా భావించే మనసున్న మంచి మనిషి. కథ మారు తపాలా శాఖలో ఉత్తరాలు పంచే ఉద్యోగం. హీరోకో మేనమామ, ఆయనకో కూతురు. ఆ కూతురికి హీరోని పెళ్లి చేసుకోవాలనే కోరిక. కట్ చేస్తే హీరో హీరోయిన్ ని తన ఇంటికి తీసుకొస్తాడు. తన కాబోయే భార్య అని అందరికీ చెప్తాడు. కానీ హీరోయిన్ శిక్ష పడిన ఖైదీ అని తెలుస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ఓ అనాథ శరణాలయంలో ఉన్న హీరోయిన్ కి ఉత్తరాలు ఇస్తున్నప్పుడు హీరోతో పరిచయం ఏర్పడుతుంది. ఓసారి హీరోయిన్ కి వచ్చిన పార్సల్లో బాంబు పేలుతుంది. ఇది కనకట నమ్మ కథ మారదానికి బాంబు. పోలీసులు హీరోయిన్ ని అనుమానించి జైలు శిక్ష వేస్తారు. దీంతో హీరో ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆమెను వివాహం చేసుకుంటాడు. సూపర్ సార్. అంటే ఇక్కడ 2001 నేను హైదరాబాద్ వచ్చా. గుంటమ్మ కథ నుంచి మొన్న ఇప్పుడు భీమిలి తప్ప మిగతా అన్ని సినిమాలు చూసేసా. అవును, ఈ ఒక్క సినిమా చూడలే. కరెక్ట్ గా అది ఎలా తెలుసుకుని పోస్ట్ మ్యాన్ మోహన్ బాబు గారిది పోస్ట్ మ్యానా కరెక్ట్ గా చెప్పి నేను చెప్పి చాలా కష్టం అనేది. పోస్ట్ మ్యాన్ అన్నది తెలుసు. చాలా కష్టం, ఇది చెప్పడం చాలా కష్టం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? సూపర్ సార్. పోస్ట్ మ్యాన్. ఏదైనా క్లూ ఇస్తారా? అంటే 4-5 చాయిస్లు. అంటే భగవంతుడిని ప్రార్థించుకుని నువ్వు ట్రై చేయ అంతే. ఓం నమ శివాయ అంతే. అదే అదే ఇంకేం చెప్తాం. భగవాన్ దానయ్య. ఓం నమ శివాయ. శివ అతని పేరు అతని పై అబ్బాయి ఇప్పుడు హీరో. అతని పేరేంటి? అయ్యయ్యో నాకు తెలుసు. అతని కొడుకు ఇప్పుడు హీరో ఆది వాళ్ళ ఫాదర్ ముప్పులనేని శివ గారా? సార్ కరెక్ట్ గా చెప్పు. చెప్పింది ముప్పలేని శివ గారు. రైట్ ఆన్సర్. ముప్పలేని సో ముప్పలేని శివ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో అర్చనగా నటించిన హీరోయిన్ ఎవరు? మీనా. మోహినియా? సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో మరదలుగా నటించింది ఎవరు? సూపర్ సార్. మీనా. తిరిగి రోజా మీనా. ఇంకో ఛాన్స్ తీసుకో. ఒక ఛాన్స్. రంభ. అంటే ఆ ఏరియా హీరోయిన్స్ వస్తున్నారు. ఆ టైం హీరోయిన్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చక్రవర్తి గారు. ఇళయరాజా. సారీ సార్, ఇళయరాజా. ఇంకొక ఛాన్స్. ఇంకొకసారి. యాక్చువల్గా ఇవ్వకూడదు, పాపం ఏదో ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు. అలా కాదు, బ్లాంక్. నేను ఏదో చెప్తున్నా కదా, మీరు అలాగే బ్లాంక్ గా నిలబడుతున్నా కదా స్టాచ్యూ అన్నట్టు. నేను ట్రై చేస్తున్నా కదా, అది ఇంపార్టెంట్.
గేమ్ స్పిరిట్ ఇంపార్టెంట్. ఇక్కడ గెలిచిన వాడు ఓడిపోయిన వాడు కాదు, అవును. ఊరికే చూసుకుంటున్న జోకర్స్ వాళ్ళు వస్తారు. మీకు ఛాన్స్ ఎలాగ ఇస్తారు కాబట్టి మీరు ఏదో ఒకటి చెప్తున్నారు. మదర్ ప్రామిస్ గా ఇస్తా నేను ఒకటి చెప్పేస్తే నా రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ వెళ్ళిపోతే అలాగా. సరే ఓకే, సమీర్ డోంట్ బి సీరియస్ అవుతుంది సమీర్. సరే ఓకే. ఇంకో ఛాన్స్ సినిమా అనుకున్నా నేను. ఓకే ఛాన్స్ లేదు, టైం అప్. మీరు చెప్పగలరు, మీకు తెలుసు, తెలుసు. నో ఛాన్స్, టైం అప్. ఓకే, ఐఎమ్ ఆల్సో సీరియస్. இல்ல அடுத்த படத்தை பத்தி సమీర్ பெரிய క్యారెక్టర్ யோசிச்சேன். అన్న మీరు ఇంకో ఛాన్స్ ఇస్తా అన్నారు కదా. ఇంకా లేదు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరో మేనమామగా నటించింది ఎవరు? సత్యనారాయణ గారు, అబ్బా చంద్రమోహన్ గారు. అబ్బా ఏజ్ గ్రూప్ అన్ని చెప్పాయి. మొత్తం క్యారెక్టర్ లిస్ట్ పేర్లని చెప్పి. చలపతిరావు గారు, ఆ. చంద్రమోహన్ గారు, అతను మేనమామ కాదు, ఆవతి ప్రసాద్ గారు. వాళ్ళందరూ లేదు, మోహన్ బాబు గారు కాదు. అసలు వదిలేశారు, అసలు వదిలేశారంట. ఓకే, సినిమాకి డైరెక్టర్ ముప్పలనేని శివ, సినిమాలో అర్చనగా నటించింది సౌందర్య గారు. ఛే, 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 ఛే. అండ్ సినిమాలో హీరో మరదలుగా నటించింది రంభా దగ్గరకు వచ్చావు రాశి. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్. అండ్ సినిమాలో హీరో మేనమామగా నటించింది పాత్ర పేరు కోట శ్రీనివాసరావు గారు. అమ్మమ్మా, నా పెద్ద కామెడీ అంటే మన కథ రాస్తున్నప్పుడే ఒకప్పుడు ఎలా రఘువరం గారు అని అంటే, నా కథలు ఇప్పుడు చేసిన కథలు అన్ని ఇప్పుడు చేసి పెట్టిన ఒక దాదాపు 20 కథలు ఉంటాయి. అన్నింటిలో కోట గారు ఉన్నారు, అన్నింటిలో ఉన్న ఒకే ఆర్టిస్ట్. ఆయనే మర్చిపోయావు. సత్యనారాయణ అన్నావు, అదన్నావు, ఇదన్నా, చంద్రమోహన్ అన్నావు. సరే అంటే ఒకటి. నేను ఆ టైంలో అతను మేనమామగా చేస్తారా కామెడీ చేశారా అలా ఆలోచించి. ఇప్పుడు ఓకే, ఇంకా ఒకటి కరెక్ట్ గా చెప్పావు. 2 ఏదబ్బా పోస్ట్ మ్యాన్ డైరెక్టర్. పోస్ట్ మ్యాన్ కోసం అది క్వశ్చన్ కాదా? అవునా? సో ఒకటి కరెక్ట్ గా చెప్పావు, 40,000 తీసుకో. తీసుకోమా. మాకు ఇచ్చిన తర్వాత బ్రదర్ మీ అకౌంట్ లో 4,60,000. ఒక విషయంలో మాత్రం ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. 40,000 ఇచ్చారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో గుడ్ అండర్స్టాండింగ్. 460 మీకంటే సమీర్ ఒక 10,000 ఎక్స్ట్రాలో ఉన్నాడు. 470 ఈజ్ లీడింగ్. అట్ ద సేమ్ టైం విద్య ఇప్పుడు చూడాలి. కమాన్ విద్య. కమాన్ విద్య. ఓకే విద్య, నీ స్టైల్ చెప్పు. కట్ చేస్తే ఓకే, కట్ చేస్తే హీరో తండ్రి గ్రామ ప్రెసిడెంట్, హీరో ఓ అల్లరి కుర్రాడు, ఓసారి బుద్ధిమంతుడిలా మరోసారి గొడవల మారిగా ఉంటాడు. కట్ చేస్తే ఆ ఊరికి ముంబై నుంచి ఓ అన్నయ్య, 2 చెల్లెళ్ళు ఉన్న కుటుంబం వస్తుంది. హీరో ముంబై నుంచి వచ్చిన 2 అమ్మాయిల్లో పెద్ద అమ్మాయిని లవ్ చేస్తాడు. 2 కలిసి ముంబైలో ఉండే హీరో బాబాయ్ దగ్గరికి పారిపోయి వెళ్తారు. ముంబైలో జరిగిన గొడవల్లో విలన్ కొడుకుని చంపేస్తాడు హీరో. కట్ చేస్తే హీరో తిరిగి తన ఊరికి వస్తాడు. విలన్ గ్యాంగ్ హీరోని వెతుక్కుంటూ హీరో ఊరికి వస్తారు. ముంబై నుంచి వచ్చిన కుటుంబం పెద్ద గతంలో మాఫియా డాన్ అని తెలుస్తుంది. హీరో, ఈ డాను 2 కలిసి విలన్ గ్యాంగ్ ని ఊరి పులి మేరల్లోనే అంతం చేసి ఊరిని కాపాడతారు. కొత్త సినిమా ఇదన్నీ వాళ్ళకి అడగండి, నాకేం అడగదు. ఈ సినిమా తెలుసా మీకు? ఆ. చెప్పకండి, ఉండండి. తెలుసా? అడుగుతారేమో మీరు, తెలుసా మీకు అయితే చెప్పండి అంటారేమో అంటున్నారు. రామ కృష్ణ రామ కృష్ణ. అమ్మయ్య. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా డైరెక్టర్ కి ఇది ఎన్నో సినిమా? 2వ సినిమా. గుడ్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? రామ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ముంబై మాఫియా డాన్ గా నటించింది అర్జున్. ఏ అర్జున్? అర్జున్ గారు హీరో. అల్లు అర్జున్. హీరో అర్జున్ గారు. అదే నేను అల్లు అర్జున్ హీరో కదా. తమిళ అర్జున్ గారు. కన్నడ అర్జున్ గారు. సారీ, అర్జున్ గారు. ఏ అర్జున్? కన్నడ అర్జున, తమిళ అర్జున, తెలుగు అర్జున, అల్లు ఆయన యాక్చువల్లీ ఆయన మల్టీ అర్జున్ గారు. జెంట్ల్మెన్ అర్జున్. జెంటిల్మెన్ అర్జున్ గారు. జెంట్ల్మెన్ అర్జున్. ఓకే, రైట్ మీ ఆన్సర్. అంతా అతను క్లోజ్ గా తెలియదు కదా, అతను జెంటిల్మెన్ కదా అని ఇతను డౌట్. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరు? జగపతి బాబు గారు. అదే అది మా సినిమా. సారీ, ఇంకొక ఛాన్స్ ప్లీజ్. గోపిచంద్. ఓకే వదిలే. ఈ సినిమాలో 2 హీరోయిన్లు, వాళ్ళ పేర్లు ఏమిటి? బిందు మాధవి. అమ్మాయి మాధవి బిందు. అంటే 2 పేరు కాదు, ఒక పేరు బిందు మాధవి, ఇంకో పేరు అరే అమ్మాయి లీడర్ లో కూడా చేసింది. సారీ, టైమ్ అప్. సో
మీరు చెప్పినట్టు మొదటిది లక్ష్యం శ్రీవాస్ది, ఇది రెండవది. సినిమాలో హీరో తండ్రిగా నటించింది నాజ్, అండ్ సినిమాలో ముంబై మాఫియా డాన్గా నటించింది అశోక్ దేవా, పాత్ర పేరు అర్జున్. అండ్ సినిమాలో ఇంట్రడక్షన్ వాయిస్ ఇచ్చిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. అండ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, అందులో ఒకటి ప్రియా ఆనంద్ అండ్ రెండవది బిందు మాధవి. ప్రియా ఆనంద్. బట్ మీరు రెండవది కరెక్ట్ గా చెప్పారు, అర్జున్ కరెక్ట్ గా చెప్పారు, రెండు కరెక్ట్ గా చెప్పి 20,000 మీ అకౌంట్ లో. అప్పుడు విద్యా సమీర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. 30,000 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో ఎస్ లైక్ హీ సెడ్ మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ 4,70,000. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఈ క్వశ్చన్స్, ఆన్సర్స్, టెన్షన్స్, పేర్లు గుర్తు తెచ్చుకోవడాలు, మళ్ళీ కళ్యాణ్ గారు కంప్లైంట్ చేయడం అలా ఏం లేవు. ఇప్పుడు సెకండ్ రౌండ్ చాలా జాలీ రౌండ్. సో లెట్స్ ప్లే రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. వచ్చాయి. సమీర్ బ్రహ్మాండంగా పట్టుకున్నావు. 40 గ్రీన్ అంటే 4,000, 10 రెడ్ 5,000 అండ్ 10 ఎల్లో. సో 10,000 ఎల్లో కలర్ వేసుకొచ్చే వర్కౌట్ అయిపోయింది. సో టోటల్ గా 19,000 పట్టుకున్నావు. సో లక్ష అని చెప్పాను కాబట్టి 81,000 మాకు ఇచ్చేస్తున్నావు ప్లీజ్. సో 81,000 మాకు ఇచ్చిన తర్వాత సమీర్ నీ అకౌంట్ లో 3,89,000. సో కళ్యాణ్ గారు రెడీ? మీరు అనండి మీ స్టైల్ గా ఒకసారి ఒళ్ళంతా. వద్దు, వచ్చేయండి అయితే, వచ్చేయండి. ఎలా ఉంది? చూడడానికి ఈజీగా ఉందండి, టీవీలో చూసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది, కానీ లోపల వెళ్తే కష్టం. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను. మీరందరూ నాకంటే ఎక్కువ బెటర్ గా పట్టుకున్నారు, మీరిద్దరు ముఖ్యంగా. సో 35 గ్రీన్ అంటే 3,500, 7 రెడ్ అంటే 3,500 అండ్ ఎల్లో వెరీ గుడ్ 9, సో 9,000. టోటల్ గా 16,000 పట్టుకున్నారు. సో 84,000 మనకి ఇచ్చేస్తున్నారు. 84,000 మాకు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ గారు మీ అకౌంట్ లో 3,76,000. సూర్య రెడీ? ఓపా. సమీర్ ఏమో 10 ఎల్లో, కళ్యాణ్ గారేమో 9 ఎల్లో, సూర్యకిరణ్ ఏమో 1 పక్కన 1 11 ఎల్లో. అదంతేగా, ఏమీ లేవండి. అంటే అది ఎక్కువ పట్టుకున్నాడు కాబట్టి ముందు చెప్పాను. 5 రెడ్ అంటే 2,500, 28 గ్రీన్ 2,800, టోటల్ గా ఆవిడకంటే ఎక్కువే 16,300. సో 83,700 రష్మి.
83,700 మాకు ఇచ్చిన తర్వాత బ్రదర్ మీ అకౌంట్ లో 3,76,300. ఒక 300 మీకు ఎక్కువ ఉంది మీ ఆవిడ కంటే. ఓకే, సో ఇప్పుడు విద్య ఏం డాన్సర్వి ఎప్పుడైతే ఇక్కడ అయ్యే నడవు సార్, అవునా? చూస్తుంటేనే ఉడికిపోతుంది. సో చూద్దాం మరి ఎలా పట్టుకుంటావు. అది Please. థ్రిల్లింతలా లేదు, వణికింతలా. ఆ, 25 గ్రీన్ అంటే 2,500. సార్ రీచ్ లో కూడా 10 రెడ్, అందరికంటే మీరు రెడ్ ఈక్వల్ టు సమీర్ పట్టుకున్నారు 5,000. అండ్ చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసి. సూర్యకిరణ్ కంటే తక్కువ, కళ్యాణ్ గారి కంటే తక్కువ, సమీర్ కంటే తక్కువ. 8 ఎల్లో అంటే 8,000. టోటల్ గా 15,500 పట్టుకున్నారు. 15,500 పట్టుకున్నారు కాబట్టి 84,500 మనకి ఇచ్చేస్తాం. సో 84,500 మాకు ఇచ్చిన తర్వాత విద్య మీ అకౌంట్ లో 3,85,500. ఓకే, సెకండ్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయిన తర్వాత సమీర్ ఈజ్ లీడింగ్ 3,89,000, ఫాలోడ్ బై విద్య 3,85,500. నెక్స్ట్ సూర్య 376 and 300 అండ్ కళ్యాణి గారు 376. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. సో మీరు చెప్పు లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. నొప్పి నివారణ మందులు పెయిన్ కిల్లర్స్ మోతాదు మించితే అవి మొదట శరీరంలో ఏ అవయంపై ప్రభావం చూపుతాయి? ఏంటి? నొప్పి నివారణ మందులు పెయిన్ కిల్లర్స్, అది మోతాదు మించితే జాస్తి ఆన, అవి మొదట శరీరంలోని ఏ అవయంపై? నర్వస్ సిస్టమ్. కళ్ళు. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. రవితేజ మిరపకాయ సినిమాలో హీరోయిన్స్ ఎవరు? మిరపకాయ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. అదేమే ఆ సినిమాలో హీరోయిన్స్ ఎవరు? రిలీజ్ అవ్వలేదు కదా. రిలీజ్ అవ్వకపోతే చూడలేదు. పేపర్లు చదవాలి, ప్రెస్ నోట్లు చూడాలి, ఫిలిం న్యూస్లు చూడాలి. నేను పెడతా ఒక షో, మిమ్మల్ని అడుగుతా, నాకు ఇక పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ ఆడబిడ్డ అని అడుగుతా. అప్పుడుంది మీకు ఉనకు కరెక్టా సొల్లువే ఆడపిల్ల, ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పావు కాబట్టి. అయ్యో, ఓకే, టైం అప్. అంతే టైం క్వశ్చన్ నెంబర్ 3. మనిషి తన జీవిత కాలంలో ఎన్నేళ్లు టీవీ చూస్తూ గడుపుతాడు? నేనంటే డైలీ ఫుల్. అది ఇంట్లో టీవీ లేపుతాడు, ఎక్కడ చూస్తారండి? అది వదిలేండి, కళ్ళు ఇది లేదు. ఏంటంటే ఇది జనరలైజ్డ్. మనిషి తన జీవిత కాలంలో వాడు ఉందా లేదని కాదు, నార్మల్ గా ఎన్నేళ్లు టీవీ చూస్తూ గడుపుతాడు? సగం జీవితం టీవీ చూస్తూ గడుపుతాడు. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. కబంధుడనే రాక్షసునికి శాప విమోచనం ఎవరి వల్ల కలుగుతుంది? నా వల్ల. గ్యారంటీగా నా వల్ల. సూపర్ ఇది సూపర్. క్వశ్చన్ నెంబర్ 5. పళని కొండపై వెలసిన దేవాలయం ఏది? ఆడపామే. కుమారస్వామి. దేవాలయం పేరు. కరెక్ట్. అవును, కుమారస్వామి. కుమారస్వామి. రైట్ ఆన్సర్. ఫైనల్లీ అయ్యప్ప. క్వశ్చన్ నెంబర్ 6. UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని ఏది? రియాద్. సారీ, ఒక్క ఛాన్స్. ఇంకైపోయింది. చెప్పండి, ఒక ఛాన్స్ చెప్పేటప్పుడు చెప్పొచ్చు కదా. పెయిన్ కిల్లర్స్ మోతాదు మించితే మొదట శరీరంలో కాలేయం లివర్. రవితేజ మిరపకాయ సినిమాలో హీరోయిన్స్ రిచా గంగోపాధ్యాయ్, లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ్ అండ్ దీక్షా సేత్ వేదం హీరోయిన్. మనిషి తన జీవిత కాలంలో ఎన్నేళ్లు టీవీ చూస్తూ గడుపుతాడు? దాదాపు 12 ఏళ్లు. అండ్ కబంధుడనే రాక్షసునికి శాప విమోచనం శ్రీరాముడి వల్ల. అంటే కబంధుని సలహా మేరకే సీతను వెతకడానికి సుగ్రీవుని సహాయం తీసుకుంటాడు శ్రీరాముడు. సో పళని కొండపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసునికి ఎవరు? ఆ? కబంధుడు ఏంటి మ్యాటర్? శ్రీరామ.
సో పళనికొండపై సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తమిళనాడులో ఉంది. మదురై నుంచి 110 కిలోమీటర్స్. UAE అబుదాబి. అబుదాబి ఇస్ ద క్యాపిటల్. అబుదాబి. మా చెల్లి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అదే పుట్టింటికి ఎప్పుడైనా మాట్లాడి ఉండాలి తనతో. ఎక్కడ అన్ని గర్ల్ ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతూ ఉంటుంది. అయ్యయ్యో, చెల్లి ఊరు తెలియదు ఏం తెలియదు. చూసావా? కట్ చేస్తే బ్యాడ్ పర్సన్, చాలా బ్యాడ్. మాకు చాలా గుడ్, ఎందుకంటే ఈస్ గివింగ్ us 1,25,000. ప్లీజ్. ఏంటంటే బేసిక్ ఇండియన్ నేను. అక్కడ ఉంచామా, నేను కావాలంటే కరెంట్ పోతే వీళ్ళు వెంటనే కిటికీ ఓపెన్ చేసి కావాలంటే పక్క ఇంట్లో కూడా లేదంటే అమ్మాయ్యా అబ్బా ఒక హ్యాపీ ఉంటుంది. అలా సో నాకు దొరికిన అక్కడ పోతే ఒక హ్యాపీ. 1,25,000 నువ్వు మాకు ఇచ్చిన తర్వాత సమీర్ నీ అకౌంట్ లో 2,64,000 వస్తుంది కదండి. Next, the king of genius of the settlement of the idea, Colombia. of the knowledge Kalyan of garu, the basic ready? of the history and civics. ఈజీ. దానికి చెప్పండి, మీరు అనండి. లక 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 లక్క 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 లక. అర్థం లక్ మాత్రం. క్వశ్చన్ నెంబర్ 1. రామాయణంలో అయోనిజాని ఎవరిని పిలుస్తారు? ఏంటి అంత ఫాస్ట్ అడగద్దు, మీ స్లోగా అడగండి. ఇవిడ అడిగిన కన్ఫ్యూజ్ అయ్యి. రామాయణంలో అయోనిజ అని ఎవరిని పిలుస్తారు? అయోనిజ. ఏదో తీసుకోండి. దశరథుడా? సారీ. క్వశ్చన్ నెంబర్ 2. మైలుకు, మైల్, MILE, మైల్, మైల్ சொல்லுவாங்க. మైల్, మైలుకు, నాటికల్ మైలుకు తేడా దూరంలో ఎన్ని అడుగులు ఉంటుంది? ఆ టైంలో నేను క్లాస్ లో నిద్రపోయారు, టీచర్ చెప్పారు, మర్చిపోయాను. ఒక 27 24 ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సారీ. ఈజీ అంటే క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఈజీ. మహాత్మా గాంధీ నెలకొల్పిన సబర్మతి ఆశ్రమం ఎక్కడుంది? మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం. మహాత్మా గాంధీ ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం. గుజరాత్. కరెక్టా? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. సూర్య రశ్మి ద్వారా లభించే విటమిన్ ఏది? డి. షో డి. డి సినిమానా? వైటమిన్ డి. వైటమిన్ డి. డి విటమిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. రాష్ట్రం మొత్తం మీద దోమలంటూ లేని ఒకే ఒక గ్రామం ఏది? అయ్యో, గ్రామం. క్లూ. రాష్ట్రం మొత్తం మీద దోమలంటూ లేని ఒకే ఒక్క గ్రామం ఏది? అరకు వ్యాలీ. క్లూ ఏంటంటే అక్కడ ఆల్ అవుట్లు అమ్మరు. క్లూ ఇవ్వనా? మన హైదరాబాద్. క్లూ ఇవ్వనా? రాష్ట్రం అంటే ఆంధ్ర. తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఉంది ఈ గ్రామం. అరకు. తూర్పు గోదావరి జిల్లా కడియంలో అరుక. నాకు అవన్నీ తెలియదు. కాదు, తూర్పు గోదావరి. ఆవిడ షూటింగ్ వెళ్ళి ఉంటుంది అరకుకి. రాజోల్. ఐఎమ్ సారీ. రాజు ఇది చెప్పండి సీరియస్ గా. లాస్ట్ క్వశ్చన్ 6. క్వశ్చన్ నెంబర్ 6. చిరంజీవి, శ్రియ జంటగా వచ్చిన సినిమాకి దర్శకుడు ఎవరు? ఠాగూర్ మూవీ కదా? మూవీ కరెక్టా? డైరెక్టర్ వివి నాయక్ గారు. రైట్ ఆన్సర్. దోమలు తీసి అయినా పరువు కాపాడారు. 6 మా లక్కీ మెంబర్ ఇద్దరికి. నేను 6th పుట్టాను, తను 24th పుట్టింది. రామాయణంలో అయోనిజ అంటే సీతాదేవి. ఆవిడ ఎందుకంటే భూమి నుండి పుట్టింది కనుక. స్త్రీ గర్భం నుండి కాకుండా వేరే విధంగా జన్మించిన వారిని అయోనిజ అని పిలుస్తారు. ఆ గర్భంలో నుంచి కాకుండా. అప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలందరూ అయ్యో నిజాలే. అంతే. అయ్యో నిజాలుగా. అయ్యో నిజాలే. అయ్యో నిజ అట. అయ్యో నిజ. సో మైలుకి నాటికల్ మైలుకి తేడా దూరంలో ఎన్ని అడుగులు అంటే 796 అడుగులు, 796 అడుగులు. సో మైలు అంటే భూమిపై 5,280 అడుగులట. సో నాటికల్ మైల్ సముద్రాలపై దూరాన్ని నాటికల్ మైల్స్ అంటారు. అదేమో 6,076 అడుగులు. సో సముద్రాలపై దూరాన్ని కొలవటానికి నాటికల్ మైల్స్ అంటారు. సో మహాత్మా గాంధీ, ఎస్, గుజరాత్, అహ్మదాబాద్. యాక్చువల్ గుజరాత్ చెప్పారు కాబట్టి ఇచ్చాను అహ్మదాబాద్. అండ్ సూర్యరశ్మి, డి విటమిన్. అండ్ ఇది ఉత్తమ గ్రామ పంచాయతీగా గూగుల్ అవార్డు గెలుచుకున్న గ్రామం జేగురుపాడు ఇన్ కడియం. అది ఈ మధ్య వచ్చిందట. జేగురుపాడు. చెప్పమని ఇప్పుడు మీరు చెప్పారు కదా, జేగురుపాడు చెప్పారు కదా, చెప్పమనండి ఒకసారి. చెప్పండి. జేగురుపాడు.
జై గురుదత్త అంట. జై గురు పాడు. పాడు ఆ. జై గురు పాడు. అదే జై గురు అంటూ పాడు, జై గురు పాడు. అక్కడ ఏంటి మస్కిటోస్ లేదా? లేదట. గ్రేట్ కదా. యాక్చువల్లీ ఉంది. అదే తప్పది యాక్చువల్లీ మీ లేదు. క్వశ్చన్ తప్ప. అక్కడ ఉంది. లేదమ్మా, లేదు. ఎందుకంటే అది ఉత్తమ గ్రామ పంచాయతీగా ఈ మధ్య గూగుల్ అవార్డు కూడా ఇచ్చారు. వన్ లేడీ అట, షీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వర్క్. అండ్ మొత్తం గ్రీనరీని ఏదో ఆవిడ, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఏదో ఆ చెట్లు ఇవన్నీ ఏదో చేసి టోటల్ గా ఆవిడ మస్కిటోస్ లేవండి. ఎరాడికేటెడ్. లేదు సార్, బేసిక్ ఒక్క ఏంటంటే నిమిషం. యాక్చువల్లీ నేను ఉండండి, అక్కడే మస్కిటోస్ మదర్ ల్యాండ్ అది. వాళ్ళు ఫుడ్ కోసం మిగతా ప్లేస్కి వెళ్తారు కాబట్టి అక్కడ ఉండదు. ఇప్పుడు ఇది లాస్ట్ రౌండ్, ద బోనస్ రౌండ్, ద బజర్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే అల్టిమేట్ రౌండ్. సో 5 ప్రశ్నలు. సో ఎవరైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఆ బజర్ నొక్కిన వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. రెడీ? కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. అందరూ రెడీగా ఉండండి. హీరో సుమంత్. క్వశ్చన్ నెంబర్ 1. హీరో మీరు సుమంత్. అంత స్లోగా చెప్పు, మీరు కొంచెం ఫాస్ట్ హీరో సుమంత్ తొలి చిత్రాన్ని మ్యూజిక్ ఎవరు పంపించారు? మరి ఇందాక మీరే స్లోగా అడగండి అన్నారు. హీరో సుమంత్ తొలి చిత్రానికి మ్యూజిక్ ఎవరు అందించారు? ఏ కమాన్. ప్రేమ కథ, సందీప్ చౌత. సందీప్ చౌతా. రైట్ ఆన్సర్. సో గుడ్. సూర్య కిరణ్. సో ఇప్పుడు ఏంటి, నీకెందుకు? నువ్వు కాదు ఇక్కడే కదా. కళ్యాణి గారి దగ్గర నుంచి 20,000 కొట్టేస్తున్నాడు. ఓహో, కళ్యాణి గారు హైయెస్ట్ అంటే ఎవరి దగ్గర నుంచి అని తీసుకోవచ్చు కదా. హైయెస్ట్ దగ్గర నుంచి. అదే నేను అడిగారు. హైయెస్ట్ దగ్గర నుంచి రూల్స్ 71,300 కొట్టావు. అవును, వీళ్ళిద్దరికన్నా లీడ్ కదా. ఇప్పుడు నువ్వు సెకండ్ హైయెస్ట్ వచ్చి ఆవిడ 81,000. ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్. ఓకే. సో ఇప్పుడు సూర్యకిరణ్ ఇంకో 2 చెప్పావు అనుకో, యూ విల్ క్రాస్ అండ్ యూ విల్ విన్. చూద్దాం. ఇది మరి టూ మచ్ కదా. క్వశ్చన్ నెంబర్ 2. రెడీ? డిస్నీ పిక్చర్స్ అందరికీ తెలుసు. నాకు తెలియదు. డిస్నీ పిక్చర్స్ లోగోలో కనిపించే ఆ కోట పేరేమిటి? అయినేంటి? డిస్నీ పిక్చర్ లో అది కోట పేరా? ఒక లోగో ఉండవు. లోగో కోట. ఒక కోట ఉంటుంది డిస్నీలో. ఈవెన్ డిస్నీ రాంగ్ ఆన్సర్ చెప్తే 20,000 తీసుకుంటారు. సో ఆ లోగోలో కనిపించే కోట పేరేమిటి? ఎవరు నొక్కొద్దండి. మాకు మీరేం చెప్తున్నారు? కాదు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. అదే మంచి మనసు. అబ్బో. ఓకే, టైమ్ అప్. స్లీపింగ్ బ్యూటీ క్యాసల్. సూపర్. సో మికీ మౌస్, డొనాల్డ్ డక్ లాగే వాల్ట్ డిస్నీ సృష్టించిన రాజకోట పేరు ఇది. స్లీపింగ్ బ్యూటీ క్యాసల్. ఆ డిస్నీ ల్యాండ్, డిస్నీ వరల్డ్, ఆ డిస్నీ పిక్చర్స్ లోగోలో కోట ఉంటుంది కదా, అవును. దాని పేరు స్లీపింగ్ బ్యూటీ క్యాసల్. సో ఎవరు చెప్పలేదు, ఎవరు అకౌంట్లు సేఫ్ గా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3. ప్రతి ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలలో వాడే ఫుట్బాల్లకు పేర్లు పెట్టడం సంప్రదాయం. ఎవరు నొక్కొద్దు. దే కీప్ ఎ నేమ్ ఫర్ ఎ ఫుట్బాల్. 2010 వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీల్లోని ఫుట్బాల్ కు పెట్టిన పేరేమిటి? ప్లీజ్ విద్య వద్దు. నేను వద్దు అంటే ఏదో తెలిసినట్టు. మీకు తెలుసా? తెలీదు. మరి నాకు తెలుసు. ప్లీజ్ మీరు నొక్కదు. ప్లీజ్ ఇలా గెలవడం ఒక కలిప. అందరూ మేము ధైర్యంగా చెప్తాం, మాకు తెలీదు. తెలిసి నొక్కొద్దు అంటున్నారండి. ఆ బాల్ పేరు గోపాల్. ప్రిన్సిపాల్. ఆయన తెలిసి నొక్కుతున్నాడు, ఆయన నొక్కుతున్నాడు. ఏది? నేను ఈ పక్కన నొక్కాను. ఓకే, టైమ్ అప్. ఇది దక్షిణాఫ్రికా భాష తెలీదా మీకు? మలయాళం పేసరా, తమిళ్ పేసరా, హిందీ, తెలుగు పేసరా, తెలుగు, హిందీ పేసరా, కన్నడ ಗೊತ್ತು, ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ಅರ್ಥ ಆಗುತ್ತೆ. సౌత్ ఆఫ్రికా భాష రాదా? సో దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా చదువుతాను నేను. జబులాని. జబులాని. మా ఫ్రెండ్ జైలాని. ఇది పేరు జబులాని. సో జబులాని అంటే వాళ్ళ భాషలో వేడుక అని అర్థం. ఓకే ఓకే. అందుకని ఆ బాల్ కి ఇప్పుడు జబులాని అని పెట్టారు. ఆఫ్రికన్ లాంగ్వేజ్ నేను చదువుతానన్న, చైనీస్ లాంగ్వేజ్. ఆ బాల్ చాలా వివాదాస్పదం కూడా అయింది. దాని మీద మాట్లాడాలి. బాల్ అయిందా? బాల్ మీద ఏంటది? అది కరెక్ట్ గా తయారు చేయలేదని టచ్ చేస్తే జబ్బు వస్తుందంట, అందుకని జబ్బులు. వెళ్తుందంట. మళ్ళీ సేఫ్. కళ్యాణి గారు స్టిల్ ఆవిడే లీడ్ లో ఉన్నారు. ఇంకా ఎన్ని క్వశ్చన్స్? ఇంకా 2 ఇది చాలా ఈజీ. ఒక్కదా? ఆవిడ ఏం లేదు, సైలెన్స్ లోనే ఉంది ఆవిడ.
విష్ణువు క్వశ్చన్ నెంబర్ 4 విష్ణువు దశావతారాల్లో ఓ అవతారం మరో అవతారంతో కలవదు. దే డోంట్ మీట్. ఒక అవతారం ఇంకో అవతారంతో కలవదు, ఒక అవతారం ఇంకో అవతారంతో. కానీ ఒక సందర్భంలో జరిగింది, ఒకే సందర్భంలో జరిగింది. అది ఎప్పుడు? పరశురామనం రామనం. నేను బావుకు వచ్చిన అంటే ఒక అవతారం ఇంకో అవతారంతో కలిసింది ఒక సందర్భంలో. ఉండు, నొక్కేశాడు సూర్యకిరణ్. అవునా? నాకు తెలుసు, మీరు ఎందుకు నొక్కారు? ఏంటండి ఇంట్లో దౌర్జన్యం ఇలాగే పబ్లిక్ గా చూపిస్తే? కాదు, రాంగ్ చెప్తే పరశురాముడు రాముడు. పరశురాముడు రాముడు. రామాయణం. యు ఆర్ ఇంటెలిజెంట్ మ్యాన్. రైట్ ఆన్సర్. ఈజ్ నాట్ ఇంటెలిజెంట్. ఏంటి சொல்லவே கூடாது நீங்க. లేదు இல்ல சொல்லக்கூடாது. உங்களுக்கு புரியல. உங்களுக்கு புரியல. எனக்கு 70 வந்துருச்சு. இப்போ நான் வந்தா 90 எனக்கு தான் வரும். அவங்க 80லே இருப்பாங்க. அது புரியுதா? அப்படியா? அப்பனா கரெக்ட். సో గుడ్. రాముడు పరశున్న రాముడు. గుడ్ ఆన్సర్. మనసులే. సీతా స్వయంవరంలో శ్రీరాముడు పరశురాముడు ఎదురైన ఘట్టం ఇద్దరు విష్ణు అవతారాలే. ఎక్సలెంట్. సో కళ్యాణి గారి దగ్గర నుంచి మీరు 20,000 కొట్టేస్తున్నారు మిస్టర్ సూర్యకిరణ్. అండ్ సూర్యకిరణ్ లీడింగ్ విత్ 91,300. ఓకే, ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్ నెంబర్ 5. ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చాయి? వామ్మో. ఎన్నుంటాయి అంటే చెప్పొచ్చు. ఏమే కలర్ అంటే చెప్పొచ్చు. కలర్ చెప్పు. ట్రాఫిక్ పని చేస్తాయి లేదా చెప్పొచ్చు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చాయి? థ్యాంక్ యూ ప్రజలారా. ఇది ఏ చీటింగ్ లేదు, నేనే గెలిచాను. వీళ్ళెవరు నొక్కరు. నేను యాక్చువల్ గా అంటే ఏ నేను అంటే నొక్కలేదు. హలో, ఒక ట్రై చేయొచ్చు. నువ్వు గాని కళ్యాణ్ గాని విద్య గాని తను ఏదో నేను గెలిచాను అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నా ఓడిపోతున్నారు. మీరు గాని ఛాన్స్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయినా ఎలాగో అమౌంట్ మీకు రాదు కదా. రాదు కదా. ఓ విన్నర్కే కదా అమౌంట్. వీళ్ళకి ఏమి ఉండదు. ఉండదు. అప్పుడు ఇంతసేపు వేస్తారా? అవును, ఫైనల్ గా నువ్వే మిగిలావు. అవునా? ఆ. మీరు ఆల్రెడీ గెలిచారు, టెన్షన్ పడుతున్నారు అనవసరంగా. ఆల్రెడీ 2 years అయింది మీరు గెలిచి. కాబట్టి ఏమైనా ఛాన్స్ తీసుకుంటారా? ఒక వైల్డ్ గెస్ ఎవరైనా? ఇండియాలోనా లేకపోతే అసలు అన్ని మొత్తం అలాగే. ప్రపంచం. ఓకే, టైమ్ అప్. 1920 విలియం పోర్ట్స్ అనే పోలీస్ అధికారి దీన్ని కనుగొన్నాడు. డెట్రాయిట్ లో దీన్ని వాడారు. యుఎస్ఏ డెట్రాయిట్ లో 1920లో విలియం పోర్ట్స్ అనే పోలీస్ అధికారి ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్. సో ఎవరు ఆన్సర్ చెప్పలేదు, అందరూ సేఫ్ గేమ్ ఆడేశారు. సో ఫైనల్ గా అండ్ ది అల్టిమేట్ విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ 91,300 తో సూర్యకిరణ్. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? మేము మాత్రం ఇక్కడ సూర్యకిరణ్ వల్ల వి ఆల్ ఫ్రీక్డ్ అవుట్. టిల్ నెక్స్ట్ ఎపిసోడ్. శుభరాత్రి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. Ni tay tất cả tay